Hello beautiful people, welcome back to Sanya's world. So welcome back to one more vlog. సో ఈ వ్లాగ్ వచ్చేసి అనదర్ డే ఎట్ హైదరాబాద్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ అంతా బయటకు వెళ్ళాము. ఇంకా నైట్ వచ్చేసరికి చార్మినార్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఎప్పుడు నైట్ వ్యూ చార్మినార్ చూడలేదు, సో అందుకనైతే స్టార్ట్ అయిపోయామన్నమాట బైక్స్ మీద. ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఇది ఒక ప్లేస్ కనిపించింది. దీన్ని ఏం ఎవరికైనా తెలిస్తే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్, నాకు తెలియదు. సో అందుకని ఇంకా ఫస్ట్ అయితే ఈ ప్లేస్కి వచ్చేసి కాసేపు కూర్చొని ఇంకా నెక్స్ట్ అయితే చార్మినార్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయేసరికి 7 అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1.5 hours పట్టింది. 9కి 8:30కి అలా అయితే రీచ్ అయిపోయాము. అప్పటికే చాలా షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు, ఎందుకో తెలియదు మరి. మేమైతే 11:30 వరకు ఉన్నాం అనుకున్నాం. సో 11 వరకు ఏమైతే ఉన్నాము. ఇంకా కాళ్ళ నొప్పులు పుట్టాయి మాకే తిరిగి ఇంకా తినడానికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అంటే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అని చెప్పాడు మా బావ. ఇంకా అందుకని ఇక్కడికైతే ఐస్ క్రీమ్స్ వచ్చి ట్రై చేసాము. చాలా బాగున్నాయి నిజంగా. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్న ఐస్ క్రీమ్ మేకింగ్ చేస్తున్నారు. అది ఎలా ఉంటుందో ఏంటో కూడా మా బావకు కూడా తెలియదు. ట్రై చేశాడు కొత్తవన్నీ, బట్ కానీ చాలా స్వీట్నెస్ ఉంది. అసలు తినలేకపోయాము. అంతమంది వెళ్ళినా సరే 5 members వెళ్ళాము, అయినా కూడా ఐస్ క్రీమ్ తినలేకపోయాము. అంత స్వీట్నెస్ ఉందన్నమాట. బట్ స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళకైతే బాగానే నచ్చుతుంది. ఇక్కడ చార్మినార్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఫన్నీ అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు, బట్ చెప్తా వినండి. అక్కడ స్పెట్స్ అవన్నీ పెట్టి అమ్ముతారు కదా. సో స్పెట్స్ కొందాం అనుకున్నాము. ఒక షూట్ ఉంది, దానికోసం స్పెట్స్ అవసరం ఉంటే కొందాం అనుకున్నాం. ఇంకా అడిగితే 250 చెప్పాడు ఆయన కాస్ట్. ఇంకా వద్దులే అని చెప్పి మేము ముందుకు వచ్చేస్తున్నాం. మళ్ళీ ఆయనే ఆపి 150 అన్నాడు. అయినా మేము ఆకుని మళ్ళీ ముందుకు వచ్చేసాం. తర్వాత ఆయన లాస్ట్కి 100కి ఇస్తా అని చెప్పాడు. జస్ట్ సన్ గ్లాసెస్ 100 rupees అంటే ఎవరైనా తీసుకుంటారు, బట్ మాకు ఎందుకులే అని చెప్పి మేము తీసుకోలే. అప్పుడే మా సాయం నుండి 100 అన్నాడు కదా అని చెప్పి 80కి అని అడుగురా సౌమ్య అని అన్నాడు. నేనేమో అడగలేదు. మా అన్న 80 అనగానే ఆయన విని 80 rupeesకి స్పెట్స్ రావు, క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుంది, వెళ్ళి కొనుక్కొని అన్నాడు. అబ్బా నిజంగా లిటరల్లీ పరువు అయితే పోయింది. దానికి నవ్వాలా ఏడవాలో కూడా తెలియదు మాకే, బట్ చాలా ఫన్నీ అనిపించింది. అలానే కొంచెం కోపం కూడా వచ్చింది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.